Hello, yo, what's up? My name is Naranki Nick. We want one more video. Excellent bro. I want part 2 this hashtag Pookla channel. Bro, hashtag entertainments మీద part 2 చేయి బ్రో. వాళ్ళ ఫేక్ గోల్డ్ డిగర్ ప్రాంక్స్ అందరికి తెలియాలి. We want part 2 for this. చూస్తేనే అర్థమైపోతుంది అవన్నీ ఫేక్ అని. పైగా వాళ్ళే కామెంట్ చేసుకుంటున్నారు సూపర్ అని. బక్కోడగాళ్ళు. నేను ఫస్ట్ వీడియో చేస్తున్నప్పుడు ఈ ఛానల్ది నేను జస్ట్ ఒక 4 వీడియోస్ చూసి सर ये तो टट्टी है అని అన్నాను. కానీ మళ్ళీ సెకండ్ పార్ట్ కోసం నేను మా ఛానల్ మొత్తం రీసెర్చ్ చేస్తే అని అనాలనిపించింది. అసలు ఏం జరుగుతుందో ఆ ఛానల్లో ఏది పడితే అది జరిగిపోతుంది. మళ్ళా ఈ లౌడాల ఛానల్ కోసం 1:22 డిబేట్ సెషన్ ఒకటి. టైం బొక్క. మీలో ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడలేదంటే ఫస్ట్ అది చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అది చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. సర్లే, ఇంకా మనం టైం బొక్క పెట్టకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్. హాయ్ మ్యామ్. మీరు భార్య భర్తనా? కాదు నైస్ సార్, మీ జంట బాగుంది. అసలు ఎడిటింగ్ చేసింది ఎవడరా? అసలు అక్కడ బ్లర్ ఎందుకు చేశారా? అసలు ఏమనుకుంటున్నారా? ఇది యూట్యూబ్ వీడియో అనుకుంటున్నారా లేదా జాపనీస్ పాన్ వీడియో అనుకుంటున్నారా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. వావ్, వాట్ ఎన్ ఒరిజినల్ పర్సన్. అయినా వీళ్ళు ఎక్కడో చూసినట్టుందే. డోంట్ మైండ్, నాకు ఏరియా కొత్త చూపిస్తారా కొంచెం నాకు? జనాలు ఏమైనా ఎర్రిపుగుల్లా కనిపిస్తున్నారా మీకు? అయినా వీడియో అప్లోడ్ చేసే ముందు మీరు చూసుకోలేదారా సరిగ్గా? మరీ అంత యాబ్సెంట్ మైండెడ్గా కూడా ఉంటారా ఎవరైనా? ప్రామిస్ సార్, కొట్టడానికి మాత్రం రావద్దు సార్. లిటరల్లీ చెప్తాను, కొట్టడానికి మాత్రం రావద్దు. మీకు ఒక ఆఫర్ ఇస్తాను, 50,000 ఇస్తాను. సార్ నాకు ఇటు పెడతారా? ఏం లేదు. వెయిట్, జస్ట్ ఇమాజిన్ మీరు మీ లవర్తో ఈ సిచ్యువేషన్లో ఉన్నారనుకో. ఇలాంటి కొండముచ్చి ముఖం ఒకటి వచ్చి ఐ గివ్ యూ 50,000, యూ గో, ఐ ఎంజాయ్ అని అంటే మీరు పక్కన పెట్టండి, మీ గర్ల్ ఫ్రెండే లాగి పెట్టోడు పీకిద్ది. కానీ ఇక్కడ అట్లా జరుగుతుందా? దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే सर ये तो टट्टी है. ఎక్స్క్యూజ్ సార్, 50 కాదు మీకు సార్, 1 लाख ఇస్తాం. 1 लाख ఇస్తాం. చూతే సాలే. సార్ ఒక్కసారి మేడం అడిగేస్తాం. సరే మీరు అమౌంట్ అకౌంట్ మేడం, 2 minutes 1 लाख rupees 1.5. వారిని డబ్బులు ఇవ్వమని నువ్వే అని మళ్ళా నువ్వే వాడిని కొట్టి, అసలు ఇదేం లాజిక్ రా? అసలు నిన్ను కాదురా. ఆ స్క్రిప్ట్ రాసినోడు దొరికితే వాడి కొత్త దోపాలి గుణపం. అది అవ్వాలందరికీ గుణపాఠం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం 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 కేవలం 3 లక్షల కోసం నన్ను వదిలేస్తావా? అరే, నిన్ను 3 లక్షలతో పోల్చాడు రా వాడు. సంతోషపడు, నేనైతే నిన్ను ఫ్రీగా కూడా తీసుకోను కదా. ఇక్కడ చూడండి, అట్లాంటి ఈడియట్స్ ఎంతో మంది ఉంటారు. నువ్వే చెప్పాలా మాట? అర్థమవుతుందా? మీరు నమ్మి పోతారు కదా, మీలాంటి వాళ్ళకి కావాల్సిందే. మీ పేరెంట్స్ని నమ్మరు కదా, మీరు నమ్ముతారు పేరెంట్స్ని? నమ్మరు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్. నువ్వు నీతులు చెప్పకు, చాలా దరిద్రంగా ఉంది. నువ్వు ఫేక్ ప్రాంక్స్ తీసి నీతి నిజాయితీ నమ్మకం గురించి చెప్తుంటే నీకేంటి, నువ్వు హౌలాగండి, నీకేం అనిపించదు. చూసేటోళ్ళు మాకే యాసిడిటీ వచ్చింది కదా. ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నావు? అట్లాంటి వాళ్ళు నమ్ముకుని ఇట్నే అవుతుంది. అందుకే చూసి చూడకుండా ఏది. బేబీ రిలాక్స్ కదా.
వానికి ఇచ్చిన డూప్లికేట్ నోట్స్ నువ్వేం తెలుసుకోవాలి. కన్ఫర్మ్ వీళ్ళకి బ్రెయిన్ లేదు. 3 లక్షల వర్త్, అది కూడా 2000 రూపీ నోట్స్, ఫేక్ నోట్స్ తీసుకుని తిరుగుతున్నారు. పోలీసులు కానీ దొరికితే చూశారుగా వ్యూవర్స్, వర్షం పడుతుంది ఒక దిక్కు. వావ్, బాగా ఐడెంటిఫై చేసాం. అయినా మీ ఎంటర్టైన్మెంట్ జస్ట్ ఫర్ మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికే మేము ఇలాంటి గోల్డ్ డిగ్గర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇవ్వండిరా, ఇగో ఆస్కర్ మోహన్ కొట్టండి వీడికి. మీ వీడియో కన్నా వర్షంలో కుక్క ఉచ్చపోస్తున్న వీడియో ఇంకా వైరల్ అయింది తెలుసా. అయితే స్టార్టింగ్లోనే చెప్పడం ఎందుకులే అని లాస్ట్లో చెప్తున్నా. సుధాకర్ కాకుండా ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, అతను మా టీం మెంబరే. తన గర్ల్ ఫ్రెండ్ పైన చేద్దామనేసి సంవత్సరం మొత్తం నేను ఎయిర్ బుక్ ఆఫ్ ది ఇయర్ 2019 ఎవరా అని ఎత్తుకుతుండే. ఇప్పుడు దొరికాడు కొండముచ్చి, మిస్టర్ కొండముచ్చి, ఎయిర్ బుక్ ఆఫ్ ది ఇయర్ 2019. అరే నాకు అసలు మీ వీడియో చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. మీ వీడియోలో అమ్మాయిలు లేరని దొరకకుండా ఉండడానికి మీరు ఇచ్చిన కవరింగ్కి చూసే జనాలు ఏమైనా, కమాన్ సే ఇట్ విత్ మీ, చూసే జనాలు ఏమైనా ఎర్రిపుకుల్లా కనిపిస్తున్నారా? వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఈరోజు మీరు చూడబోతున్నారు మరో మంచి గోల్డ్ డిగ్గర్ ప్రాంక్. అయితే ఈ ఎపిసోడ్ స్పెషల్ ఏంటంటే మదన్ అనే అతను మన సబ్స్క్రైబరు ప్రాంక్ చేయడం ఇంట్రెస్ట్ ఉందని కాంటాక్ట్ అయ్యాడనమాట. జనాలు మరీ ఇంత బేవర్స్కుంటే మాత్రం ఒక ఫేక్ ఛానల్కి కాల్ చేసి యో బ్రో ఐ విల్ ఆల్సో మేక్ అ ఫేక్ వీడియో విత్ యూ అని అంటారా? ఓహో, ఈసారి ఫేస్ బ్లర్ పెట్టడం మర్చిపోయారా? లేకపోతే మీ కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్ మీద నమ్మకం ఎక్కువైపోయిందా? మేడం అది నా పేరు మదన్. ఎందుకో తెలియదు, మీరంటే నాకు ఇష్టం అంటాను మీకు చెప్పాలనిపిస్తుంది. ఈ వ్యక్తిని మనం లైట్ తీసుకోకూడదు. వీడు లైఫ్లో చాలా అనుభవించాడు. వీడు చిన్నప్పుడు వీడు 1/2 ఇంచ్ పీచ్ మిఠాయిని చూసి జనాలు నవ్వేటోళ్ళు. అందుకే లెఫ్ట్ రైట్ సెంటర్ మగ ఆడ ఎవడు దొరికితే ఆడికి ప్రపోజ్ చేసేస్తున్నాడు. కాదు, పిచ్చి ఏం కాదు, కానీ మీరంటే చాలా పిచ్చి అండి. రే శశాంక్, ఎర్రగడ్డ హాస్పిటల్ లొకేషన్ షేర్ చేయడానికి పిచ్చి ఉంది అంటున్నాడు వీడు. నేను చెప్తున్నాను కదా, ఏం చేస్తున్నారు? ఇంకా అందంగా ఉండి జాబ్ చేయడం ఓ అని అందమైన తారలు ఎప్పుడు మ్యూజియంలో ఉండాలి. అవునవును, నీలాంటి నమూనాలు కూడా మ్యూజియంలోనే పెట్టాలి. నువ్వు అదో రకం కదా, అతి ఉత్సాహానికి అతి వాగుడికి క్రాస్ బ్రీడింగ్ చేస్తే నువ్వే పుడతావు తెలుసా. అది ఇది పెట్టి ఏంది, జస్ట్ నాకు ఇంకా ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి చిన్న BMW కాదు, BMW ఉంది, AMW కూడా ఉంది. ఆ మాట చెప్పినందుకు నేను AWM పెట్టి హెడ్ షాట్ ఇచ్చుకొని చంపేయాలి తెలుసా. AMW ఉందంటే ఎరుపుకొని దగ్గర. ఇంత స్మార్ట్గా ఉన్నారు, ఇంత ఇది ఉన్నారు. 1 day స్పెండ్ చేస్తారా వాళ్ళు? ముక్కు మొహం తెలియనోడు వచ్చి ఐ హ్యావ్ AMW కమాండ్ లెట్స్ రాక్ ద డే అని అంటే ఓ ఏ అనని మీరు వెళ్ళిపోతారా? లేదా కుక్కని తరిమినట్టు తరిమేసి దెంగేనా బాడుకో అని అంటారా? ఆబ్వియస్లీ. కానీ ఇక్కడ అలా జరుగుతుందా? అంటే మీరేది చూపిస్తే అది చూసే నీకు జనాలు ఏమన్నా మనీ ఎంత మనీ అంటే మన మనీకి అయితే చదవలేదు మనకి, అంటే మా డాడీ వాళ్ళకి ఇండస్ట్రీస్ ఉన్నాయి. బాబా, అసలు వీడియోలో ఉన్న ఆథెంటిసిటీ లెవెల్ చూసారా మీరు? వీడు ఇండస్ట్రీస్ ఉన్నాయన్న మాట ఎత్తినామంటే భలే తిరిగింది ఎక్సైట్మెంట్తో. నిజమైన గోల్డ్ డిగర్స్ కూడా ఇంత లెవెల్లో కకృతి పడారు కదరా. మళ్ళీ ఫేక్ నోట్సా? అరే శశాంక్, ఈ పోలీసు వాళ్ళు దొరికెట్టారా వీళ్ళని? అమ్మ ఫేక్ నోట్స్ చేసుకుని తిరుగుతారు, ఏ మనుషులు రా వీళ్ళు. 10 lakhs వచ్చాయి, 1 lakh మీరు తీసుకో.
పర్లేదు ఉంచుకోండి ఇలా దగ్గర విషయం ఉండాలి నేను మాట చెప్పడం చేతులతోనే చేస్తాను నీకు కావాల్సింది నీకు తీసుకో. ఒక్కసారి మళ్ళా చూడండి అది. నాకు ఇవి సరిపోవు అన్ని లిప్ లాక్స్. వద్దు వద్దు వద్దు, ఇంక ఇక్కడే వదిలేస్తే ఇది మెల్లగా పాన్ వీడియోలా మారిపోయేటట్టుంది. ఇంకా వీళ్ళు ఫార్మ్ హౌస్కే పోని రూమ్కే పోని, మనకు దాంతో సంబంధమే లేదు. ఓకే, కనీసం ఈసారైనా ఒక నిజమైన అమ్మాయిని పెట్టి వీడియోస్ తీసినట్టుంది. కూడోస్ బ్రో. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఇది అంటే ఇక్కడ షూటింగ్కి వచ్చారు మీరు? యాక్చువల్లీ నేను ఛానల్ నుంచి వస్తున్నాను. ఛానల్ మాది ఒక టీవీ ఛానల్ ఉంది. అయితే మేము అందులో ప్రోగ్రామ్ చేస్తామన్నమాట. అయితే మీ అందరిని చూసేసి నేను ఫ్లాట్ అయిపోయాను, మ్యాడ్ అయిపోయాను, ఫ్లాట్ అయిపోయాను, స్లేట్ అయిపోయాను, ఇంకా చాలా అయిపోయాను. ఇంకా చెప్పరా, ఫ్లాట్ అయిపోయా, అపార్ట్మెంట్ అయిపోయా, విల్లా అయిపోయా అని చెప్పి యాదవ్ పుల్ ఎవరన్నా నువ్వు. నేనేమంటా అంటే ఒకటి మేము ఒక ప్లాన్ చేస్తాం, ట్రూత్ ఆర్ డ్రైవ్ లేక ఒక గేమ్ ప్లాన్ చేస్తాం. ఒకటి 10,000 గేమ్ ఏంటంటే మిమ్మల్ని నేను ముట్టుకుంటూ కూడా నవ్విపిస్తాను. మీరు ఎంత చేసినా మీరు నమ్మలేదు అనుకో, నేను 10,000 రూపీస్ ఇస్తాను. నవ్వుతే మాత్రం బాగుండదు. ఓకే, మనోడు ఇప్పుడు పులిహోర పేరుతో జోక్స్ తినిపిస్తాడంట. చూద్దాం ఎంతవరకు పేలుతాయో అవి. 1 2 3 ఇప్పుడు స్టార్ట్. లెట్ స్టార్ట్. నవ్వుతున్నారు నవ్వుతున్నారు నవ్వుతున్నారు, నవ్వట్లేదు. వావ్ రే భార్గవ్ జోకేసాడు రా, నవ్వరా. హలో మోదీ, మీకి నవ్వుతాయి, మాకి కొండ ముచ్చి జోకేస్తాయి. అలా అంటే పిచ్చోళ్ళు కూడా ఏడుస్తారు. మీరు నన్ను నవ్వించండి, మీకు 20,000 ఇస్తాను. చాలా అందంగా ఉన్నా తెలుసా, చాలా అందంగా ఉన్నా తెలుసా. ఇది క్వాలిటీ ఉన్న జోక్ అంటే. యాక్చువల్లీ ఇవన్నీ నమ్ముతున్నారు కదా మీరు? కాదు, స్మాల్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాను. ఎంత అంటే 1000 రూపాయలు ఒక షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి. ఏంటి బడ్జెటే 1000 రూపాయలు. కూర్చో. ఇది నిజంగానే నేను చూడలేదు. అరే ఇది బెస్ట్ స్క్రిప్ట్ రా మీది. మనోళ్ళు ఈ గోల్డ్ డిగర్ ప్రాంక్స్ కాకుండా ఇంకా విచిత్రమైన పనులు నెరవేరుస్తారు. వీళ్ళు పార్క్లు ఎమ్మట తిరిగి హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. అండ్ వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఉంటాయి చూడు, బీరో లెవెల్ అసలు. సగం పెడితే నొప్పిగా ఉంటుంది, ఫుల్గా పెడితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇన్ని మీరు అని అనే లోపల ఒకసారి ఆన్సర్ ఏంటో కూడా చూడండి. గుడ్ ఆన్సర్. బ్యాంగిల్స్ అంతే, డొల్లా అక్కడ ఏం లేదు. కొడుతూ ఉంటే లేస్తూ ఉంటుంది. ఏదేదో కాదు, ఆన్సర్ పక్షులు. అమ్మాయిల దాంట్లో అబ్బాయిల్ది పెట్టొచ్చు, కానీ అబ్బాయిల దాంట్లో అమ్మాయిల్ది పెట్టలేము. ఏంటి? మీరు అనుకునేది కాదు, ఆన్సర్ పర్సు. పైకి లేచి నిలబడినప్పుడు మాత్రమే పని చేస్తుంది. గలీజ్ ఫెలోస్, ఆన్సర్ అది కాదు, ఇట్ ఈస్ బ్యాక్ బోన్. వీళ్ళు ఈ సోదికి పెట్టిన పేరు సోషల్ ఎక్స్పెరిమెంట్స్. నాకు అర్థం కాక ఓ విషయం అడుగుతాను, ఈ ఎక్స్పెరిమెంట్లో నువ్వు తేల్చింది ఏంటి? అసలు నువ్వేం సాధించావు ఎక్స్పెరిమెంట్ తీసి? ఏం చెప్పదలుచుకున్నావు ఎక్స్పెరిమెంట్ చూసి? అన్నీ లవడా వేషాలే, ఏం లేదు అక్కడ. సర్లే ఇక్కడే ఆపేద్దాం. మళ్ళీ వీళ్ళు ఈ వీడియో చూసి కాపీరైట్ స్ట్రైక్ వేయడం నేర్చుకుని మా మీద కాపీరైట్ స్ట్రైక్ వేస్తే వై కాంప్లికేట్ సో మచ్ థింగ్. ఇక్కడికే ఆపేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ 301 డైరీస్కి సబ్స్క్రైబ్ చేయండి. మేము త్వరలో Q&A వీడియో పెడదామని చూస్తున్నాం, కానీ దానికి క్వశ్చన్స్ కావాలి. సో మీరు #ask301D అన్నా లేకపోతే #301D అన్నా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్ని మీరు పోస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా పెట్టచ్చు, నాకు కానీ, భార్గవ్ కానీ, శశాంక్ కానీ, సాయిమాని కానీ, ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ పెట్టుకోవచ్చు, కానీ పెట్టండి. మీరు క్వశ్చన్స్ పెట్టకపోతే మేము Q&A వీడియో తీయలేం కదా.